హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో టిష్యూ పేపర్తో మల్లెపూలను ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ టిష్యూ పేపర్ మల్లెపూలను తయారు చేసుకోవడానికి కావాల్సినవి టిష్యూ పేపర్స్ ప్యాకెట్ ఒకటి. ఈ విధంగా టిష్యూ పేపర్స్ని తీసుకోవాలి. 1 స్పూన్ వాటర్, అగరబత్తి స్టిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అగరబత్తి వెలిగించినప్పుడు మనకి కింద స్టిక్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా, సో అవి 2 తీసుకోండి. ఒక సీజర్ ఒకటి. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, సో చూడండి మనకి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి ఉందో అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సమానంగా 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం పీసెస్ కట్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకున్న తర్వాత మరలా 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఒక్కొక్కటి ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియోలో చూపిన సైజ్ని కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి చాలా సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. చూడండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక అగరబత్తి స్టిక్ని తీసుకోవాలి. పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్టిక్ని ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్కి రివర్స్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి మల్లె మొగ్గలాగా వస్తుంది. సో మరొక పేపర్ని తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో వెనక్కి ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మనకి మొగ్గ అనేది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మల్లె మొగ్గ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో మల్లె పువ్వుని తయారు చేసుకోవాలి కాబట్టి మరొక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి పేపర్ని. సేమ్ అదే విధంగా మనం వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి మల్లె మొగ్గలాగా తయారైపోయింది. ఇది మనం ఇంకొంచెం థిక్నెస్ రావడం కోసం మరొక పేపర్ను పెట్టుకోవాలి. సేమ్ వీడియోలో చూపిన విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా సేమ్ వీడియోలో చూపిన విధంగా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మనం కింద ఎంత ప్రెస్ చేసుకుంటే కాడ అంత సన్నగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా మల్లె మొగ్గ అనేది మనకి రెడీ అయిపోయింది. సో మరొకటి చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి టిష్యూ పేపర్ వచ్చేసి మనం 2 పీసెస్ తీసుకుంటే మనకి మొగ్గ అనేది ఇంకొంచెం పెద్దగా వస్తుంది. ఇక్కడ 2 పీసెస్ని తీసుకొని ఈ విధంగా స్టిక్ని కవర్ చేసుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. మొగ్గ అనేది మనకి కొంచెం పెద్దది వస్తుంది ఫ్రెండ్స్. మరొక పేపర్ను తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 1-2 ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్గా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మల్లె మొగ్గలన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. మరొక మల్లె మొగ్గను చూపిస్తున్నాను. వీడియో మీరు జాగ్రత్తగా చూసినట్టయితే కనుక ఈజీగా చేసుకుంటారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ అగరబత్తి స్టిక్ని వాడుతున్నాం కదా. ఈ స్టిక్ని వాడడం వల్ల ఏంటంటే మనం పేపర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటే అలానే వస్తుంది ఫ్రెండ్స్. మనకి 4 పేపర్స్ని కలుపుకుంటే ఒక మల్లెపువ్వు అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. 2 పేపర్స్ వచ్చేసి మొగ్గ కోసం, అలాగే మరొక 2 పేపర్స్ వచ్చేసి మల్లెపువ్వు కోసం చేసుకుంటాము.
సో టిష్యూ పేపర్తో తయారు చేసుకున్న మల్లెపూలన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. వీటికి ఇప్పుడు కాడకి గ్రీన్ కలర్ వేసుకోవాలి. మల్లెపూ అనేది కింద గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూసినప్పుడు రియల్ ఫ్లవర్స్ అనే అనుకుంటారు. మనం అవి రియల్ కాదు అని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంత రియాలిటీగా చాలా బాగుంటాయి. మనం మల్లెపూ కోసం గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ను తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫుడ్ కలర్ను వాడుతున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ను ఇలా వాటర్లో కలుపుకోవాలి. మీ దగ్గర పెయింట్ అవైలబుల్గా ఉంటే పెయింట్నైనా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఒక గ్రీన్ కలర్ వేయడం వల్ల ఇది చిలక పచ్చ కలర్లో కనబడుతుంది. సో నాకు లైట్గా ఉంది కాబట్టి నేను మరొక ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటిని కలుపుకోవడం వల్ల మనకి కార్డ్ అనేది బాగా గ్రీన్ కలర్లో వస్తుంది. సో ఈ మల్లెపూలన్నిటికీ కూడా ఈ ఫుడ్ కలర్ని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మనం కాడకి కలర్ని అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మొగ్గకి కలర్ అంటినట్టయితే కనుక పువ్వు అందం మొత్తం పోతుంది. సో ఇలా జాగ్రత్తగా వేసుకోండి. అన్ని మల్లెపూలకు కాడికి కలర్ని వేసుకోవడం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇవి మొత్తం పూర్తిగా ఆరిపోనివ్వాలి. చూడండి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. అయినా నాకు ఒక ఫ్లవర్ అనేది పాడైంది ఫ్రెండ్స్. చూడండి చాలా రియాలిటీగా ఉన్నాయి. రియల్గా మల్లెపూలు లాగే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం నచ్చిన షేప్లో మాల అనేది కట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను మాలను కట్టి చూపిస్తాను. ఒక దారబంతిని తీసుకొని మీరు ఏ విధంగా అయితే పూల మాలను కట్టుకుంటారో ఆ విధంగా కట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఫ్లవర్స్ అనేది ఫెస్టివల్ టైంలో అలాగే ఫ్లవర్స్ అందుబాటులో లేనప్పుడు డెకరేషన్ పర్పస్గా చాలా యూజ్ అవుతాయి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పూలమాల అనేది కట్టడం రెడీ అయిపోయింది. చాలా రియల్గా బాగున్నాయి కదా మల్లెపూలు అనేది.
ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టిష్యూ పేపర్తో మల్లెపూలు తయారు చేయడం వీడియో మీకు ఎలా ఉంది అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.